నాయకులు కూడా కంటిన్యూస్ గా మైనర్స్ మధ్యలో పనిచేసుకుంటూనే తర్వాత వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటారు. అటువంటి నాయకత్వం, అటువంటి యూనియన్స్ ఉండాలని నేను బలంగా నమ్ముతా ఉన్నా. రియాజ్ అన్నది మచ్చలేని చరిత్ర, దానివల్ల అనేకమైన హక్కులు సాధించినాం. రేపటి నాడు వారికి పొలిటికల్ గా టిఆర్ఎస్ పార్టీగా మేము కూడా తోడుంటాం. ఇవాళ ఏం జరుగుతుంది, బాయి బాట బట్టి ఇది 4వ రోజు. ఏ బాయి కాడికి పోయినా కూడా ఫస్ట్ ఆపడం మొదలుపెట్టింది, పోలీసు వాళ్ళని పెట్టింది. ఫస్ట్ థింగ్ అసలు సింగరేణిలో పోలీసు వాళ్ళకి పని లేదు, ఎంట్రీ లేదు పోలీసు వాళ్ళకి. కానీ పోలీసు వాళ్ళని గేట్ కాడ పెట్టి ఆపే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇట్ ఈస్ మై రైట్ యాజ్ అ పొలిటీషియన్, ఇట్ ఈస్ మై రైట్ యాజ్ అ లేబర్ యూనియన్ లీడర్ టు కమ్ అండ్ టాక్ టు మై వర్కర్. ఆపే హక్కు ఎవరికి లేదు, మీకు కూడా వినే అధికారం ఉంటుంది. ఇవాళ ఈ ఏఎల్పీలో మరీ బరి తెగించి ఆఫీసర్స్ నిన్న నైటే నోటీస్ ఇచ్చారు. ఏమని? గేట్ మీటింగ్ పోతే జీతం కట్ చేస్తారా? ఏఎల్పీ మైన్ వర్కర్స్ చెప్తున్నా, మీకు జీతం కట్ చేస్తే నేను ఇక్కడే వచ్చి దీక్ష చేస్తా చెప్తున్నా. ఎట్టి పరిస్థితులలో స్పేర్ చేసేది లేదు. ఎందుకంటే మా రైట్, ఇది ప్రజాస్వామ్యం, ఇదేం బ్రిటిష్ కాలం కాదు. మీకు హక్కు ఉంది కదా అని చెప్పి ముందు రోజే ఇవ్వడానికి లేదు. శ్రీధర్ బాబు గారు మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇదివరకు ఒకసారి నాతో పెట్టుకున్నారు మీరు, మీకు గుర్తుందేమో. కొమరం భీం విగ్రహం ఇనాగ్రేషన్కి వస్తే ఆనాడు అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో నన్ను అరెస్ట్ చేసిన శ్రీధర్ బాబు, కొమరం భీం మన్మడు వచ్చిండు నాతో, ఆయన అరెస్ట్ చేయొద్దంటే ఆ రోజు ఆయనను, నన్ను, తెలంగాణ తల్లి బొమ్మను అన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ రోజే చెప్పినాం, యూఆర్ రబ్బింగ్ యువర్ థింగ్స్ విత్ ద రాంగ్ పర్సన్, కుదరదు, ఓడిపోతారని చెప్పినాము. ఆనాడు ఎంటబడి ఓడగొట్టినాం. ఇట్లా మాకు సింగరేణి వర్కర్స్ కి మధ్యలో మీరు వస్తే మాత్రం మంచిగా ఉండదు, పొలిటికల్ గా నెక్స్ట్ టర్మ్ గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా కోరుతా ఉన్నా. మైనర్స్ వర్కర్స్ కి సంబంధించి ముఖ్యంగా ఏఎల్పీ మనం గర్వపడాలి. ఒక మంచి ఎక్స్పెరిమెంట్ సింగరేణిలో చేసింది. ఓపెన్ కాస్ట్ 300 మీటర్స్ తీసిన తర్వాత మళ్ళీ ఒక 300 మీటర్స్ అండర్ గ్రౌండ్ లో వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. కానీ నిజంగా బాధాకరం, అసలే గాలి లేనటువంటి పరిస్థితి ఉంది. మాక్సిమం నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏఎల్పీ నుండి వస్తాయి. కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు, సిక్ కావడం కావచ్చు, భయంకరమైనటువంటి కంప్లైంట్స్ ఏఎల్పీ నుండి వస్తాయి. ఇవాళ ఆఫీసర్లు స్ట్రైక్ చేస్తున్నారు. నేను ఐ రెస్పెక్ట్ యువర్ స్ట్రైక్. కాకపోతే ఆఫీసర్లను ఒకటే అడుగుతా ఉన్నా నేను, మరి మీ హక్కులు మీకు ఎంత ఇంపార్టెంటో మా కార్మికుల ఆరోగ్యం మీకు ఇంపార్టెంట్ కాదా? ఎందుకు ఫైట్ చేస్తలేరు మీరు? ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ మంచి మెషిన్స్ పెట్టడం లేదు? ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి 300 మీటర్లు లోతుకున్నటువంటి మైన్ లో కింద బురద వస్తుంది కదా, స్లష్ వస్తుంది కదా, కనీసం స్లష్ ని పంప్అవుట్ చేసే మెషిన్ ఉందా? ఓన్లీ వాటర్ పంప్ చేసే మెషిన్ ఉంది. ఎందుకు అప్గ్రేడ్ చేయడం లేదు? వస్తున్న డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఆ విషయం దయచేసి ఆలోచించారు. ఈ మైన్ కి వస్తుంటే బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఎట్లుంది అని అంటే కొంచెం వరద వస్తే మొత్తం పొంగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎందుకు అట్లాంటి బ్రిడ్జిలు కట్టాలి? అక్కడ ఉన్న వాగు పరిస్థితి తెలుసు, అది పొంగుతుందని తెలుసు, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కార్మికులకు రావడానికి పోవడానికి అని కూడా తెలుసు. ఒకటి గోదావరి కాడ నుంచి ఇంత దూరం రావాలి, ఇక్కడ నుంచి వచ్చినాక మళ్ళీ మైన్ కాడికి పోవాలి, అక్కడ మళ్ళా మ్యాన్ రైడింగ్ సీట్ ఎక్కి 45 మినిట్స్ పోవాలి. చాలా మంది ఈ మైన్ నుండి పెద్ద మనుషులు